సినిమాలు చూస్తున్నాడో లేదో తెలియదు కానీ సంక్రాంతి సినిమాలపై వరుసగా ట్వీట్స్ పెడుతున్నాడు మహేష్ బాబు. కథానాయకుడి నుంచి స్టార్ట్ చేసి నిన్న రిలీజ్ అయిన F2 వరకు ప్రతి సినిమాను మెచ్చుకున్నాడు. అయితే ఈ లిస్ట్ లో వినయ విధేయరామ మాత్రం మిస్ అయింది. ప్రస్తుతం మార్చి సినిమా పనిలో బిజీగా ఉన్నాడు మహేష్. అయినప్పటికీ సంక్రాంతి సినిమాలపై వరుసగా రియాక్ట్ అవుతూనే ఉన్నాడు. కథానాయకుడు సినిమాను ఎన్టీఆర్ కు బెస్ట్ ట్రిబ్యూట్ గా చెప్పుకొచ్చాడు. కథానాయకుడు కంటే బెటర్ సినిమా ఏదైనా ఉందంటే అది మహానాయకుడు మాత్రమే అని మెచ్చుకున్నాడు. ఆ మరుసటి రోజు పేట సినిమాను పొగిడాడు. రజనీ అభిమానులకు పేట సినిమా అంకితం అన్నాడు. రజనీకాంత్ ను పొగుడుతూనే సినిమా దర్శకుడిని, సినిమాటోగ్రాఫర్ ను మెచ్చుకున్నాడు. ఇక నిన్న రిలీజ్ అయిన F2 పై కూడా ప్రశంసలు కురిపించాడు మహేష్. వెంకీ, వరుణ్లతో పాటు కీలక సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు చెప్పాడు. ఇలా ప్రతి సినిమాపై వదలకుండా ట్వీట్ చేస్తున్న మహేష్ పేట సినిమాకు F2 కు మధ్యలో విడుదలైన వినయ విధేయరామ సినిమాను మాత్రం మిస్ అయ్యాడు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతోనే మహేష్ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయ్యాడని కొందరంటుంటే బిజీగా ఉండడం వల్లే చరణ్ సినిమాను మహేష్ చూడలేకపోయాడంటున్నారు మరికొందరు. వరుసగా సినిమాలు చూస్తున్న మహేష్ కు వినయ విధేయరామ చూడడానికి టైం దొరకలేదంటే నమ్మలేం. పైగా ఇది మహేష్ బెస్ట్ ఫ్రెండ్ చరణ్ సినిమా. ఇలాంటి మూవీని మహేష్ మిస్ అయ్యాడంటే అది అబద్ధమే అవుతుంది. మహేష్ బోయపాటి కాంబోలో సినిమా ఉంటుందంటారా?